మన బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డు సింపుల్ గా 3 స్టెప్స్ లోనే మన మొబైల్లోనే ఇలా లింక్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఏంటంటే యూట్యూబ్ ఇంకొంతమంది చూపిస్తుంది. కాబట్టి డెఫినెట్ గా లైక్ చేసి వీడియో చూడండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. మనము గవర్నమెంట్ యొక్క ఏ స్కీమ్ ని పొందాలన్నా మన ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ ఉండాలి. ఇది ఎన్పిసిఐ ద్వారా చేసుకోవాలి. మనము నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దాని ద్వారా చేసుకోవాలి. దానిలో భాగంగా డీబీటీ అనే ఒక స్కీమ్ ఉంటుంది. డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అన్నమాట. దీని ద్వారానే మనకు గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో, గ్యాస్ సబ్సిడీ కావచ్చు, అలాగే పిఎం కిసాన్ సన్మాన్ నిధి కావచ్చు, అలాగే పిఎం ఫసల్ బీమా యోజన కావచ్చు, ఇంకా గవర్నమెంట్ కి ఏవైతే సబ్సిడీస్ మనకు వస్తూ ఉన్నాయో అగ్రికల్చర్ కి సంబంధించి కావచ్చు, ఇలా చాలా ఉంటాయి. మనకు దాదాపు 53 మినిస్ట్రీస్ అలాగే 310 స్కీమ్స్ అయితే ఈ డిపిటి ద్వారా అయితే మనకు డైరెక్ట్ ఎలాంటి మధ్యవర్తి లేకుండా మనకు డైరెక్ట్ అకౌంట్ కి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఈ లింక్ అనేది మనం బ్యాంక్ వెళ్ళి కూడా చేసుకోవచ్చు. తెలియని వాళ్ళు బ్యాంక్ వెళ్ళి చేసుకోవచ్చు. అలా తెలిసిన వాళ్ళు మీకు సింపుల్ గా మొబైల్ ద్వారానే మీకు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంది, స్టేటస్ ఏంటి, అలాగే ఇలా లింక్ చేసుకోవాలో ఇప్పుడు మీకు క్లియర్ గా చూపిస్తాను, చూడండి. అలాగే ఈ డీబీటీ అంటే మీకు సింపుల్ గా అర్థం కావడానికి ఇక్కడ నేను మీకు తెలుగులో ఒక ట్రాన్స్లేషన్ అయితే వినిపిస్తాను. మీకు అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. ఒకసారి వినండి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) అనేది అర్హులైన వ్యక్తులకు సబ్సిడీలు మరియు ప్రయోజనాల పంపిణీని క్రమబద్ధీకరించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకం. మధ్యవర్తులతో కూడిన సాంప్రదాయ పద్ధతికి బదులుగా డీబీటీ పథకం కింద నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నిధులు బదిలీ చేయబడతాయి. సో అది అన్నమాట డీబీటీ అంటే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఎన్పిసిఐ అని సెర్చ్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎన్పిసిఐ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కన్జ్యూమర్ అని కనిపిస్తుంది, చూసారా? ఇక్కడ మీకు ఫస్ట్ లో ఆప్షన్ కనిపిస్తుంది కదా, కన్జ్యూమర్ పైన మీరు క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ ఎనబులర్ అని ఉంది కదా, ఇక్కడ దానిపైన మనము క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ మనల్ని వేరే పేజ్ లోకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ అని ఉంది కదా, ఆధార్ మ్యాపింగ్ హిస్టరీని సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు ఇక్కడ మీ ఆధార్ 12 డిజిట్స్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంట్రీ చేసుకోండి. ఎంట్రీ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో దానికైతే ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఎంట్రీ చేస్తే మీకు ఏ బ్యాంక్ అయితే లింక్ అయి ఉందో ఇంతకు ముందు పాతది, అది మనకు చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసి క్యాప్చా ఎంట్రీ చేసుకోండి. ఎంట్రీ చేసి ఇక్కడ మీరు సబ్మిట్ చేసిన వెంటనే చెక్ స్టేటస్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు వేరే పేజ్లోకి అయితే తీసుకెళ్తుంది. అప్పుడు మీరు ఓటీపీ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను నెక్స్ట్ అని క్లిక్ చేస్తాను, చూడండి. క్లిక్ చేసిన వెంటనే నాకు ఓటీపీ వస్తుంది నా మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీని ఇక్కడ మనం క్లియర్గా ఎంట్రీ చేసుకోవాలి, తప్పు లేకుండా. ఎంట్రీ చేసిన వెంటనే మళ్ళీ మనం ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేసిన వెంటనే నాకు ఇంతకుముందు ఏదైతే లింక్ అయి ఉందో బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసిఐ ద్వారా ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూపిస్తున్నాయి, చూడండి. నేను ఎప్పుడు 2016లో ఏమో చేశాను, ఇంతవరకు మళ్ళీ దాన్ని మార్చుకోలేదు, అదే బ్యాంక్ ఉంది. అయితే ఇప్పుడు నాకు డీటెయిల్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి, చూడండి. ఇక్కడ ఈ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు మ్యాపింగ్ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేసుకోండి. తర్వాత మీకు ఏంటంటే నెక్స్ట్ సీడింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆధార్ సీడింగ్ అనే ఆప్షన్. దాన్ని మీరైతే క్లియర్ గా చేసుకోవచ్చు. ఇది చూసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆధార్ డీటెయిల్స్ సేమ్ ఉండాలి, లేకపోతే అవ్వదు. బట్టి రెండింటిలో డీటెయిల్స్ సేమ్ ఉండే విధంగా చూసుకోండి. తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఆధార్ సీడింగ్ అనే ఆప్షన్ ఉంది. ఇప్పుడు మీరు సీడింగ్ చేసుకోవాలి. ఈ సీడింగ్ లో జస్ట్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ 12 డిజిట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఎంట్రీ చేసుకోండి. ఓకే, ఇక్కడ నా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంట్రీ చేసుకుంటున్నాను. క్లియర్ గా ఎంట్రీ చేసుకోండి, మిస్టేక్స్ లేకుండా. ఎంట్రీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సీడింగ్ అని కనిపిస్తుంది, చూసారా కింద ఆప్షన్. ఇందులో టిక్ చేయండి మీరు. డీసీడింగ్ అంటే మనము లింక్ లేకుండా చేయడం అన్నమాట. మీరు ఇక్కడ సీడింగ్ అని క్లిక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మనకు ఫ్రెష్ సీడింగ్ లేకపోతే ఆల్రెడీ మీకు లింక్ ఉంది వేరే అకౌంట్ కి మీరు లింక్ చేసుకోవాలనుకుంటే మూవ్ టు అనదర్ బ్యాంక్ అని ఉంది కదా, మూవ్ టు అనదర్ బ్యాంక్ అంటే వేరే బ్యాంక్ అనమాట. ఈ బ్యాంక్ ఐడిబిఐ కాకుండా యూనియన్ బ్యాంక్ అయితేనే పెట్టుకున్నాను. మూవ్ టు అనదర్ బ్యాంక్ అనే ఆప్షన్ చూస్ చేసుకోండి.
తర్వాత మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ మీ ఇప్పుడు ఐడిబిఐ ఉంది కానీ నేను యూనియన్ బ్యాంక్ అయితే మూవ్ టు అనదర్ బ్యాంక్ అని ఇక్కడ ఎంట్రీ చేసుకున్నాను. అకౌంట్ నెంబర్ ని క్లియర్ ఎంట్రీ చేసుకోండి. 2 times అడుగుతుంది కన్ఫర్మేషన్ కోసము. సో మీరు ఇక్కడ క్లియర్ గా మీ అకౌంట్ నెంబర్ ని అయితే ఎంట్రీ చేయండి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా. అలాగే మీరు ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మూవ్మెంట్ అని. ఇది మీరు థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఈ బ్యాంక్ నుంచి వేరే బ్యాంక్ కాబట్టి అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ డిక్లరేషన్ అడుగుతుంది క్లియర్ గా. టూ డిక్లరేషన్స్ అయితే క్లిక్ చేసి ఇక్కడ మీకు క్యాప్షన్ అడుగుతుంది. సో క్యాప్షన్ కూడా మీరు క్లియర్ గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎంట్రీ చేయండి. 1-2 సార్లు చూసుకొని క్లియర్ గా అర్థం అవుతుంది మీకు. సో ఇలా ఎంట్రీ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది. ఇలా స్క్రోలింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మీకు లాస్ట్ లో అగ్రీ అండ్ కంటిన్యూ ఉంటుంది. అగ్రీ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఓటీపీ వెళ్తుంది. సో ఓటీపీని ఎంటర్ చేసుకోండి క్లియర్ గా. ఎంటర్ చేసుకుని మీరు ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు వేరే పేజ్ లోకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ మీకు చూపిస్తుంది సో ఐడి బ్యాంక్ ప్రెస్ ఓకే అని. సో ఇలా ఓకే క్లిక్ చేసేయండి సింపుల్ గా. ఓకే క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ లో మీకు సక్సెస్ఫుల్లీ లింక్డ్ అని వస్తుంది, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది. మీకు వచ్చిన తర్వాత మీకు క్లియర్ గానైతే లింక్ అయితే అయిపోతుంది. దానికి సంబంధించిన రిఫరెన్స్ నెంబర్ వస్తుంది మీకు ఇక్కడ. ఆ రిఫరెన్స్ నెంబర్ ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఆ రిఫరెన్స్ నెంబర్ ద్వారా మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు, లింక్ అయిందా లేదా అని. ఆ రిఫరెన్స్ నెంబర్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో అయితే మీకు వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.